అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 25 నెలలైనా అభివృద్ధి అనేది పక్కన పెట్టి పసికందు నుండి వృద్ధ మహిళల వరకు అత్యాచారాలు, మానభంగాలు ఇవి చేయడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిపాలనలోని రీసెంట్గా ఈ మధ్య 3 రోజుల క్రితమే గుంటూరు మహిళల పట్ల చేసిన దౌర్జన్యం అసలు మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే అంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలోని భువనేశ్వరి గారిని ఒక మాట అంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో టీడీపీ కార్యకర్తలందరూ ఆడపడుచునన్నారు, మా ఆడపడుచునన్నారని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది ఒక మహిళ పట్ల కనీసం ఒంటి మీద నూలుపోకు కూడా లేకుండా చేసిన ఆ మహిళకి ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిహారం కానీ న్యాయం కానీ చేస్తారని నేను అడుగుతున్నాను. అది కాకుండా సంక్షేమం మీద వదిలేసి అన్ని దౌర్జన్యాలు, దారుణాలు, హత్యలు, మానభంగాలు వీటి మీద దృష్టి పెడుతున్నారు. అంతకుముందు 2017లో సుగాలి ప్రీతి కేసును జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సకల సౌకర్యాలు ఆ కుటుంబానికి అందజేసినా కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఇంతకంటే ఎక్కువని మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మభ్యపెట్టి ఆమె ద్వారా జనాల్లో ఓట్లు సంపాదించుకుందామని ఆమెను తన చుట్టూ తిప్పుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో తను చేరి ఆమెకు న్యాయం జరిగేలా చేయకుండా ఆమె అవిటి అందురాలు వికలాంగురాలు అయినా కానీ 17 సార్లు తన ఆఫీస్ చుట్టూ తిప్పి నేనేమి చేయలేను, సాక్ష్యాధారాలు తారుమారు చేశారని చెప్పారు. ఇదే విషయం జగన్ గారు చెప్పినప్పుడు అది ప్రభుత్వంలో చేసిన అన్యాయము, నేనొచ్చి నీకు మంచి చేస్తానని చెప్పి లాస్ట్గా ఆ కేసును కూడా నీరు కార్చిన తను అయిన పట్టుదలతో పోరాడి మళ్ళీ జగన్ గారి దగ్గరికే వచ్చింది. అలా కాకపోయినా ఈరోజు జరిగిన ఈ మహిళా విషయంలోని ఈ కూటమి ప్రభుత్వం భువనేశ్వరి గారి మాట అంటేనే అంతలా రెచ్చిపోయి తనకు కావాల్సిన హక్కును సాధించడం కోసం అందరూ తిరిగారు. కాబట్టి నూలుపోకు కూడా లేకుండా చేసిన ఈ మహిళ పట్ల పాపం తన పైన చేసిన దౌర్జన్యానికి మూత్ర విసర్జన జరిగినా కానీ వదిలిపెట్టని టీడీపీ కార్యకర్తల విషయంలో ఎలాంటి న్యాయం చేస్తారు, ఆమెకు ఎలాంటి పరిహారం చెల్లిస్తారు, సమాజంలో తను తలెత్తుకొని తిరగగలదా, అలాంటి వాటికి ఆమె పట్ల మీరు ఏమేమి యాక్షన్స్ తీసుకుంటారో చెప్పండి. ఈ మధ్యన ఇందాకనే నేను చూశాను, గల్లా మాధవి గారు అంటారు నాకు తెలియదు, తెలిసిన వెంటనే వచ్చాను, చేసిన వాళ్ళు పరారిలో ఉన్నారని చెప్తున్నారు. ఈ విషయం పట్ల అలా చెప్పడానికి ఆమెకు ఎలా మనసు ఒప్పింది? తను ఒక మహిళ, ఆ మహిళ పట్ల అలా జరిగినప్పుడు తను తీసుకోవాల్సిన చర్య ఏంటి? తన దగ్గరికి వెళ్ళాలి, ఏం జరిగిందని తెలుసుకోవాలి. ఒక మహిళ అలాంటి విషయాల పట్లే కదా మహిళల గురించి మనం మాట్లాడుకునేది. మన జగన్ గారు పసిపిల్లల నుంచి వృద్ధురాల వరకు ప్రతిదీ సంక్షేమం అందించినా కానీ ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ వక్రపరుస్తూ తన ప్రజల పట్ల సోషల్ మీడియాలో చాలా చెడుగా చెప్పారు. కానీ ఇప్పుడు అదే ప్రజలు సమాజాన్ని, సంక్షేమాన్ని అదంతా వదిలేసి దౌర్జన్యాలు, భూదందాలు, దోపిడీలు, ఇదేంటి ఇది సరైందని అడిగే వాళ్ళ మీద కేసులు, ఏం సంక్షేమం ఎక్కడుందని అడిగే వాళ్ళ మీద దౌర్జన్యాలు, గొడవలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళల పట్ల ఇలాంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ అరికట్టుతూ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం, ఆ మహిళల పట్ల జరిగిన దౌర్జన్యాన్ని మీరు ఎలా అమ్మాయికి న్యాయం చేస్తారన్నది మీరే చెప్పాలని, ఆమె పట్ల జరిగిన దారుణానికి ఈ కూటమి ప్రభుత్వం 100% న్యాయం చేయాలని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.